ఇప్పుడు ప్రభుత్వం వారు కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ డిస్కషన్ చేశారు. మరి అదే డిస్కషను మండలిలో కూడా చేయటానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి స్టాండ్ తీసుకోవాలా, ఏం డెసిషన్ తీసుకోవాలా, వీళ్ళు ఏదైతే బయట మీడియా ముందు చెప్తున్నారో ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో క్లీన్ చిట్ ఇచ్చిందని ఒకసారి, ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ సప్లై చేసిందని రెండోసారి, వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని, బొమ్మన కరుణాకర్ రెడ్డి కల్తీ జరిగిందని ఒకసారి, జరగలేదని ఒకసారి, ఇట్లా రకరకాల వెర్షన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. రోజుకు ఒక కొత్త డైరెక్షన్ తీసుకొచ్చి ప్రజల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేయవలసిన పరిస్థితి ఏంది? బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మండలిలో చర్చ పెట్టేటట్టు చేయాలా, ప్రభుత్వాన్ని నిలదీయాలా, కల్తీ జరిగిందా లేదా, దానికి బాధ్యులు ఎవరు అనేది నిలదీసి ప్రభుత్వం నుంచి ఆన్సర్ రాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కదా చేయాల్సింది. రాజకీయ పార్టీ నైతిక బాధ్యత అదే కదా, మండలిలో కానీ అసెంబ్లీలో కానీ. మరి ఆ విధంగా దాని మీద చర్చ జరగనివ్వకుండా, అంటే దీన్ని లొల్లి పెట్టి గొడవ పెట్టి ఆపేసేయాలా, అంటే అడ్జర్న్మెంట్ చేసేయాలా మండలిని.